పహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ ప్రకటించింది. అరేబియా సముద్రంలో యుద్ధ నౌక నుంచి క్షిపణి పరీక్షలను నిర్వహించి ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసింది. సుదీర్ఘ దూరాల్లో లక్ష్యాలను ఛేదించే యాంటీ షిప్ ఫైరింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ ప్రకటించింది. అరేబియా సముద్రంలో యుద్ధ నౌక నుంచి క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసింది. సుదీర్ఘ దూరాల్లో లక్ష్యాలను ఛేదించే యాంటీ షిప్ ఫైరింగ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మురళి, గుడ్ మార్నింగ్. సో ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని పైసరన్ లోయలో ఉగ్రవాదులు చాలా విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులు చంపారు. అప్పటి నుండి భద్రతా దళాలు లోయలో ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల వేట కూడా నడుస్తోంది. సో గత 3 రోజుల్లోనే భద్రతా దళాలు లోయలో ఒక 10 మంది ఉగ్రవాదుల ఇండ్లను కూడా పేల్చేశారు. కుప్వారాలోని కండిఖాస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో గులాం రసూల్ మాగ్రే అనే ఒక దుండగుని కూడా కాల్ చంపారు ఉగ్రవాదిగా. అంతేకాదు మరోవైపు నౌకాదళం ఇటు అరేబియా సముద్రంలో కూడా అనేక అంటే కొన్ని విన్యాసాలను అంటే విధ్వంసక కాల్పుల విన్యాసాలను నిర్వహించింది. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ సమయంలో ప్రయోగించినటువంటి క్షిపణులు చాలా దూరం దగ్గర లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించిన దేశ సముద్ర భద్రతకు నేవీ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు అటు శనివారం ఆదివారం మధ్య అర్ధరాత్రి కూడా వరుసగా 3వ రోజు నియంత్రణ రేఖపైన కాల్పులు జరిపింది పాకిస్తాన్. ఈ కాల్పులు అటు తూత్మారి అట్లాగే రాంపూర్ సెక్టార్ల దగ్గర జరిగాయి. భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఏమీ జరగకపోయినా గానీ ఒక యుద్ధం మాత్రం ఇప్పటికే సిద్ధమైంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత ఆర్మీ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే త్రివిధ దళాలు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాయి. ఆర్మీ, నేవీ ఇవన్నీ కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అరేబియా సముద్రంలో యుద్ధ నౌక నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. సో ఎక్స్ వేదికగా వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏదైతే సుదీర్ఘ దూరాల్లో లక్ష్యాలను ఛేదించేటువంటి యాంటీ షిప్ ఫైరింగ్ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించి ఈ యుద్ధానికి సిద్ధం అంటూ కూడా నేవీ చెప్పడం జరిగింది. సముద్ర జలాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా భారత ప్రయోజనాల్ని కాపాడడానికి ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు పాకిస్తాన్ కూడా రెచ్చగొట్టేటువంటి చర్యలకు దిగుతోంది. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో అటు భారత్ పట్ల దౌత్యపరమైనటువంటి పాకిస్తాన్ పట్ల దౌత్యపరంగా కఠిన నిర్ణయాలు తీసుకునే విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి టైంలో పాక్ రైల్వే మినిస్టర్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాయకుడు ఎవరైతే హనీఫ్ అబ్బాసీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ దేశం పైన భారత్ న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే అందుకు డైరెక్ట్ గా యుద్ధానికే సిద్ధం కావాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. తమ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని ఇప్పటికే వాటిని టార్గెట్ చేసి సిద్ధం చేసి ఉంచినామంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే భారతదేశం పైన న్యూక్లియర్ బాంబులు వేస్తామంటూ కూడా చెప్పకనే చెప్పిండు అటు పాకిస్తాన్ రైల్వే మినిస్టర్. సో పాకిస్తాన్ ఆర్మీ అమ్ముల పొదిలో గోరీ, షాహీన్, ఘజ్నవి లాంటి క్షిపణులతో పాటు మొత్తం 130 న్యూక్లియర్ వెపన్స్ ఇండియా కోసమే సిద్ధం చేసి ఉంచినామని చెప్పారు. సో దౌత్యపరమైనటువంటి చర్చలతో రెండు దేశాల సరిహద్దును రక్షించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నా గానీ పహల్గాం టెర్రర్ అటాక్ తమపై తోస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇప్పటికే ఈ టెర్రర్ అటాక్ సంబంధించి ఖచ్చితంగా పాకిస్తాన్ మూలాలన్న విషయం తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల నాయకుడు కూడా మనకు మాట్లాడిన విషయం తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా కాశ్మీర్ మా ఒంట్లో ఒక భాగం,
మా కాశ్మీర్ మా ఒంట్లో ఒక నరం లాంటిదంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూసినాం. సో ఇప్పటికే దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ మొదటి నుంచి రెచ్చగొట్టుకుంటూనే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇక యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా పాకిస్తాన్ పైన ఇప్పటికే యుద్ధానికి ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ కూడా దీన్ని ఖచ్చితంగా అంటే ఇప్పటికే ప్రకటించడం జరిగింది, మేము సిద్ధంగా ఉన్నామంటూ. అయితే ఒకవేళ పాకిస్తాన్ పైన సైనిక చర్యలు జరగవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే రష్యన్ మీడియా మాత్రం రష్యా ఎదురు చూస్తోంది. సో భారత్ ఏం చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే పాకిస్తాన్ చెప్పింది. సో అట్లాంటి పరిస్థితుల్లో యుద్ధమా లేదంటే దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి అమ్ముల పొదులు అంటే ఇప్పుడు మన దగ్గర కూడా చాలా ఉన్నాయని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో మనం కూడా దీన్ని తిప్పికొట్టడానికి చాలా అంశాలున్నాయి. భారత సైన్యంలో దగ్గర 14,44,000 మంది సైనికులు ఉన్నారు. ఇంకా రిజర్వ్ దళాలు ఉన్నాయి, పారామిలిటరీ దళాలు ఉన్నాయి. మందుగుండు సామాగ్రి కూడా చాలా అధికంగా ఉంది. సో అర్జున్ ట్యాంకులు ఉన్నాయి, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవన్నీ స్వదేశీయంగా తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి ఇదంతా. సో పినాకర్ రాకెట్ వ్యవస్థ ఉంది, బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి, B4s ఉన్నాయి, హోవిట్జర్ గన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ కంటే కూడా బలమైనటువంటి ఒక ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మురళి. రైట్.